ఆంధ్రప్రదేశ్ లో వై నాట్ 175 అన్న జగన్ కనీసం కూడా అట్లీస్ట్ డిపాజిట్ కూడా దొక్కలేని పరిస్థితికి వచ్చింది. సో ఈ రోజున కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 కలిపి అత్యంత మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఇప్పటికైనా అది గుర్తు తెచ్చుకొని ఏం చేయాలంటే అరాచకమైన ప్రభుత్వానికి స్వస్తిపరిచిన రోజు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడి ఈ కూటమిని ముందుకు తీసుకొచ్చి అఖండ మెజార్టీ గెలిపించారు మనం ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇది 5 సంవత్సరాలు కాదు, ఇంకొక 20 ఏళ్ల పాటు కూడా ఈ కూటమి ఇలాగే ఉండాలని, సో అలాగే పరిపాలన సస్యశ్యామలుగా సాగాలని చెప్పి జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ప్రతి ఒక్కరికి నేను ఇంత చూపించిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, నేను ఇదిరా చూపించిన మా ఎక్స్పీరియన్స్ మా చంద్రబాబు నాయుడు గారికి, మా నరేంద్ర మోడీ గారికి, మా కూటమి ప్రత్యేకంగా మామూలు విజయం కాదు. నువ్వు ప్రతిపక్షం కాదురా, ఎక్కడా ఉన్నావు. హలో ఏపీ, బై బై జగన్. గుర్తుపెట్టుకో, నిన్ను అంత పాతాళాన్ని తొక్కేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తే పిచ్చి మాటలని చెప్పేసి అన్నావు. ఇవాళ రోజున నీకు డిపాజిట్లు కూడా లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. గుర్తుపెట్టుకో, ఇది నీ అంతం కాదు, ఆరంభం మాత్రమే. నువ్వు నీ అవినీతి సామ్రాజ్యాన్ని వేళ్లతో పాటు నీకి ఈ కూటమి సామ్రాజ్యంలో స్వచ్ఛమైన పాలన అందించి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వడం కోసమే ఒక 40 ఏళ్ల అనుభవం కలిగిన ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక కేంద్రంలో నరేంద్ర మోదీ గారు లాంటి నాయకత్వంలో నిన్ను ఖచ్చితంగా కట్టకట్టాల పాలు చేసి, గుర్తుపెట్టుకో, నిన్ను మళ్లీ ఊసలు లెక్క పెట్టుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ అవినీతి సామ్రాజ్యం కోల్చమే లక్ష్యంగా ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. రాజధాని 3 రాజధానులు అన్నావు, 3 రాజధానులు ఇప్పుడు వరకు రాలేదు. అమరావతి రాజధాని అని చెప్పావు, 3 రాజధానులు అన్నావు. కానీ నువ్వు ఇవాళ రోజున నువ్వు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి విశాఖ అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నీలాంటి లుచ్చా లఫంగాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్రానికి అదేవిధంగా రోజా గాని అమర్నాథ్ గాని ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నావు, రోడ్డు మీద కనిపిస్తే నీకు గుడ్డలు ఊడ తీసుకుంటే రోజుల దగ్గరకు ఉన్నాయి. మా నాయకులు కుటుంబాలను తింటావు, మా నాయకుల్ని ఇళ్లలో వాళ్ళని బయటకు వచ్చి రేపు చేస్తాను. రే ఓరుగడ్డ నీలుగా నీకు కూడా కబుతారు చెప్తున్నాను. ఇది మేము జన సైనికులుగా ఈ కూటమిలో మేము
జనసేన సోదరులుగా మేము ప్రజల తీర్పు మేము ఇక్కడ నిలబడి చెప్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మీ పత్రం ఇక్కడి నుంచి మొదలైంది ఈ రోజుతో. జనసేన జై బాబు, ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వచ్ఛమైన పాలన కోసం మరొక్కసారి వైనాట్ 175 అన్న వ్యక్తిని దూరం చేసుకొని ఇవాళ రోజున వాళ్ళు ఎన్నుకున్న నాయకత్వం ఏదంటే కూటమి. ఒక 40 ఏళ్ల వయసు పాలన అందించిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి యువ నాయకులు లోకేష్ గారి సారథ్యంలో నడుస్తున్న యువత కోసం గాని, దమ్మున నాయకుడు మనల్ని నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారి కోసం గాని, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ద్వారా మనం లబ్ధి చేర్చుకునే పథకాల విషయంలో కానీ మనం చెయ్యి కలుపుకుంటూ రేపు రానున్న రోజుల్లో ముందుకెళ్తూ బలంగా ఈ అవినీతి నాయకులు, ఈ అవినీతి నా కొడుకుల సంగతి మేము ఖచ్చితంగా చెప్పి తీరుతాం. ఇదే కూటమికి, అవినీతి నాయకులకి మేము చెప్పే సమాధానం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. నేను ఇక్కడ బీజేపీకి క్యాంపెయినింగ్ చేశానండి. క్యాంపెయినింగ్లోనే నాకు అర్థమైపోయింది ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ వస్తుందని. అలానే ఇదే విధంగా ఆంధ్రాలో కూడా వైసీపీకి బుద్ధి చెప్తారని ఓటర్లందరూ అనుకున్నాను. 2 లక్షల మెజార్టీతో మన కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా గెలుస్తుందని, ఈటెల రాజేందర్ గారిని గెలిపిస్తుందని అనుకున్నాము. ఖచ్చితంగా గెలిపించుకున్నాము. ఫ్యూచర్లో కూడా ఇలానే 3 పార్టీలు కూడా తెలంగాణలో కూడా అలానే ఏకమై మరొకసారి మన సత్తా చూపించుకోవాలని కోరుకుంటున్నాం. గుర్తుందో లేదా మీకు? 24 సీట్లు తీసుకున్నప్పుడు అందరూ హేళన చేశారు, అందరూ తిట్టారు. మా పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు అనే, అదే 24 సీట్లు మళ్ళీ 3 సీట్లు రాష్ట్రం కోసం, 3 సీట్లు బీజేపీకి త్యాగం చేసి ఇప్పుడు మా స్ట్రైక్ రేట్ 100 అవుట్ ఆఫ్ 100. ఇది ఎవరి కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన తగ్గాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని నెగ్గించాడు. ఫ్యూచర్ లో మన ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి పథకాలు దూసుకెళ్తుందని, దానికి బీజేపీ నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని, ముగ్గురు కలిసి ఐక్యంగా ముందుకెళ్తారని 100% జనసేన, టీడీపీ, బీజేపీ భావిస్తుంది. థ్యాంక్ యూ. జనసేన